సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ఉప్పారం గ్రామంలో ఉన్నాయి. ఇక్కడ మంత్రాల నెపంతో మంత్రాలు చేస్తున్నాడు అనేసి మల్లం యాకయ్య అనే వ్యక్తిని మల్లం రాజు అనే వ్యక్తి అతి దారుణంగా మంచం గోడుతో కొట్టి చంపడం జరిగింది. ఈ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అంతరిక్షంలోకి వెళ్తున్న ఈ రోజులలో వరుసగా మహబూబాబాద్ జిల్లాలో గత ఫిబ్రవరి నెల గూడూరులో మంత్రాలు చేస్తున్నారనే నెపంతో తల్లి కొడుకులను ఒకరు చంపగా, మరియు సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ముప్పారం గ్రామంలో కూడా మంత్రాలు చేస్తున్నాడు. నా కళలోకి వచ్చిండు, నాకు నైట్ గత 15 రోజుల కాంచి కళలోకి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నా కళల్లో మంత్రాలు చేస్తున్నాడు అనే మంత్రాల నెపంతో మంచం కొడుతుంది అతి కిరాతకంగా పొద్దుగాల ఆయన బహిర్భూమికి వెళ్ళిన టైంలో మల్లం యాకయ్య గారిని చంపడం అని జరిగింది. అసలు దానికి అసలు మంత్రాలు చేస్తాడా, అసలు ఏం సంగతి ఏంది అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు. మల్లం యాకయ్య గారి కుటుంబ సభ్యులను ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మల్లం యాకయ్య అనే వ్యక్తి అనేవాళ్ళది నా పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళతో నాకున్న అనుభవం మేరకు మల్లం రాజు కూడా మా పక్కనే. అతను మాత్రం వాళ్ళ భార్య కొడుకు వదిలిపెట్టుకోవడం వల్ల విచ్చల విడిగా తిరుగుకుంటూ అందరి ఇళ్ళ అప్పుడప్పుడు డబ్బులు వసూలు చేసుకుని షాపుల దుకాణాలలో కలిపి వాళ్ళకి కొట్టి తిని ఇంటిగా తిరగడం వల్ల వాళ్ళ అమ్మ కూడా కన్న తల్లి కాబట్టి ఏదో అన్నం పెట్టుకుంటూ రాదుకుంటూ వచ్చింది. ఫస్ట్ భార్య కొడుకు వదిలేసుకోవడం వల్ల ఆయన మైండ్ అనేది తాగుడు మెయిన్. తాగడం వల్ల బానిస అయింది. గుడంబాకు బాగా అలవాటు పడి తాగడం వల్ల ఆయన పిచ్చిచ్చాయి, ఆయన మైండ్ డైవర్ట్ అయ్యి ఈయన మల్లం యాకయ్య అనే వ్యక్తిని ఏదో ఒక మంత్రాలనే నెపంతో చంపిన తర్వాత మంత్రాలనే నెపంతో చంపడం జరిగింది తప్ప వేరే ఉద్దేశాలు వ్యక్తిగత కక్షలు కానీ భూములకు సంబంధించి వాళ్ళు మరీ దగ్గర ఒక్క కుటుంబానికి సంబంధించిన కాదు. కులం అంటే మల్లమోళ్ళు అంటే పాలోళ్ళు అవుతుంది అంతే తప్ప ఆయన కూడా ఒకప్పుడు వచ్చి వీళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి ఆయన ఎమ్మడి తిని ఇది మంచిగా కలిసి ఉండేవాళ్ళే. ఆయన పొద్దున్నే ఉదయమే ఆయన రోజు కాలకృత్య కార్యక్రమాల భాగంగా బయటకు వెళ్తుండగా వెనక నుంచి ఆయన వెళ్ళేది కనిపెట్టుకొని ఉండి వెనక నుండి మంచం పట్ట తీసుకుపోయి వీళ్ళ ఇల్లుకు ఒక ఎంత 5-6 ఇళ్ళ తర్వాత అంటే మంచం పట్టే వ్యక్తి ఒక దెబ్బ తల మించి కొట్టగానే కింద పడగానే మళ్ళీ ఇంకో దెబ్బ కొట్టగానే అక్కడే ప్రాణం వెంబటే పోయింది. చూసిన వాళ్ళు సాక్షులు కూడా ఉన్నారు. చనిపోయిన తర్వాత ఊళ్ళో తిరిగి అక్కడ దాచుకున్న తర్వాత 50 మంది పోయి ఆయన పట్టుకుని రావడం జరిగింది. కట్టేసిన తర్వాత పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత తప్పించుకోవడానికి మంత్రాలను ఒక నెపంతో మంత్రాలని వాడుకున్నారు తప్ప మంత్రాలు అనేవి లేవు. ఇప్పుడున్న కంప్యూటర్ యుగంలో మంత్రాలు ఎక్కడి అంటే మంత్రాలు అనేది అది ఒక మూఢ నమ్మకం అంతే తప్ప దాన్ని వాడుకున్నాడు. ఒకప్పుడు ఇట్లా జరుగుతున్నాయి కదా మంత్రాలు అనే పదాన్ని వాడుకొని ఆయన మీద అన్యాయంగా మల్లం యాకయ్య చంపడం జరిగింది. వాళ్ళ తల్లికి వాళ్ళ భార్యకు కళ్ళు లేవు, కొడుకు కళ్ళు లేవు, కాళ్ళు లేవు. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా ఆయనకు తగిన శిక్ష ఖచ్చితంగా పడాలి. ఇంకొకసారి ఎవరు కూడా ఈ మంత్రాలు అనే నెపంతోనే ఎవరిని ఇట్లా జరగకూడదని లేదు. అంటే ఇదివరకు మరి పంచాయతీలు అయితే ఎప్పుడు మంత్రాలు అనేది అయితే ఇప్పుడు మేము ఆయనకి 65 సంవత్సరాలు ఉంటాయి. ఆయన పళ్ళు ఊడినాయి సపోర్ట్ చెప్తాను మేము వచ్చి 20 సంవత్సరాలు ఈ బజార్కు ఉన్న వాళ్ళు మొత్తం కూడా చెప్తారు, ఈ ఊర్లో కూడా చెప్తారు. ఆయన మంత్రాలు చేస్తే ఎవరైనా చనిపోయినట్టు ఉంటే మనం ఇప్పుడు ఇదివరకు ఏదైనా జరిగి ఆయన చేయడం వల్లనే చనిపోయింది అనేది ఎక్కడ లేదు. అవన్నీ అపోహ మాత్రమే. పోలీసు వాళ్ళు వచ్చి ఏం చెప్పారు? సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ పోలీసు వాళ్ళకు నేను ఫస్ట్ కాల్ చేసింది నేనే. మేమే చేసాము. ఎస్ఐ గారికి చేసి మీరు ఎవరు బాడీని టచ్ చేయకండి అమ్మా, మేము ఒకవేళ నిందితుడు దొరికితే మాత్రం పట్టుకోండి, ఏం కొట్టకండి అని చెప్తే పట్టుకొని కట్ చేసినాం. గ్రామస్తులందరూ కలిసి ఆయనను తిట్టినారు. తిట్టిన తర్వాత ఎస్ఐ వాళ్ళు వచ్చి తీసుకున్నారు బ్లడ్ గిట్ట అంతా. కాబట్టి ఆయన తిప్పి అంత జరిగింది. ఇట్లా మర్డర్ కేసు కాబట్టి ఆయన ఏమంటే వెహికల్ ఎక్కినారు. ఆయనకు అటెంప్ట్ డైరెక్ట్ మర్డర్ కేసు శిక్ష పడేలాగా చూడండి సార్ అని
మంత్రాలు అనేవి ఇప్పుడు మేము ఈ నుంచి మాకు మంత్రాలు అనేది అసలు లేదు కూడా. ఇక్కడ వరకు ఆయన చంపిండు, ఆయన ఒక తాగడం వల్ల తాగుడుకు బానిసై మెయిన్ తాగుడుకు బానిసై వాళ్ళ కుటుంబాలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేక ఆయన మరి వాళ్ళ కుటుంబ సభ్యులు లేరు. ఇక్కడ కుటుంబ సభ్యులు ఒక వాళ్ళ తల్లిదండ్రులు తప్ప వాళ్ళ భార్య కొడుకు వాళ్ళ కుమార్తె ముగ్గురు ఇక్కడ లేరు. 15 సంవత్సరాలు అయిన వాళ్ళని వదిలేసి 15 సంవత్సరాల నుండి వాళ్ళ భార్య ఒక హైదరాబాద్ లో అక్కడ వరంగల్ పనిచేస్తూ వాళ్ళ కుటుంబం వాళ్ళ రీసెంట్ గా అమ్మాయి పెళ్లి చేస్తే అబ్బాయి పెళ్లి చేసుకున్నారు, వెళ్ళిపోయిందని ఆయన తీసుకెళ్ళలేదు. కానీ వదిలి వెళ్ళడం వల్లనే ఆయన తాగుడికి అలవాటై కుటుంబం వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళ అమ్మ నాన్నను కూడా అప్పుడప్పుడు కట్టెలు పట్టుకొని తిరిగి చంపడానికి కూడా ప్రయత్నించిన రోజులున్నాయి. మా బజార్కు ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఎప్పుడు ఎవరిని కొడతారో అని కట్టెలు పట్టుకొని కూడా అప్పుడప్పుడు తిరుగుతుండేవాడు. ఆయన మెంటాలిటీ వల్లనే జరిగింది తప్ప ఇది ఒక మంత్రం అనేది ఒక నెపం మాత్రమే. మల్లయ్య చనిపోయిన అతను మీతో చనిపోయిన అతను ఎలా ఏ విధంగా ఉంటుంది, అందరితో కలిసిమెలిసి ఉండేదా? మరి అంటే ఒక మాట అయితే వచ్చింది, మంత్రాల నెపంతో అనేది ఒక మాట అయితే వచ్చింది. ఆయన ఊర్లో ఏ విధంగా ఉండేది, ఎట్లా ఉండేది? అయితే నాకు తెలిసిన వరకు నాకు పెళ్ళి 20 సంవత్సరాలు. మా ఇంట్లోనే పని చేసేవాళ్ళు 24 గంటలు. నైట్ 9:30 వరకు కూడా మా ఇంట్లోనే సీరియల్ చూసుకుంటూ ఉండి పొద్దున కానీ మధ్యాహ్నం ఏ టైంలో ఆయన ఖాళీ ఉన్నా మా ఇంట్లోనే వాళ్ళ కుటుంబం అందరూ ఉండేవాళ్ళు. నాకు తెలిసినంత వరకు ఇంకా వీళ్ళెవరికి తెలియదు. ఆయన ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళకు ఏదో యాక్సైన దేవుడు అనేది దేవుడు మాత్రమే, అది దేవుడు యాక్సైన దేవుడు అనేది ఉన్నది. కొంతమంది కొన్ని దేవుళ్ళు ఉంటారు కదా, అట్లా ఒక దేవుడు అనే పేరుతో ఉన్నారు తప్ప ఈ మంత్రాలు అనేవి మాత్రం ఎక్కడ లేదు. ఆ మంత్రాలను అనేది ఆయన తర్వాత చనిపోయిన తర్వాత ఏ రీజన్ చెప్పాలో అర్థం కాక ఆయన ఆయన మెంటాలిటీ తాగి ఉండడం వల్ల ఆయనకు అర్థం కాక కుటుంబం అప్పుడప్పుడు తిరుగుతుంటే అసలు ఆయన చనిపోయేవాడు ఎప్పుడో. అట్లాంటివన్నీ కూడా గ్రామస్తులందరూ కలిసి సరే పోనీలే అని వదిలేసినాం. మేము ఎప్పుడో అసలు ఆయనని చంపాల్సి ఉండేది, ఒక వ్యక్తిని చంపే హక్కు మనకు లేదు కాబట్టి మేము వదిలిపెట్టినాం తప్ప ఇళ్ళ దొరబడి డబ్బుల కాంచి ఎక్కవేయండి అట్లా తయారైంది ఆయన వ్యక్తి. దొంగతనాలు కూడా చేసి తాగుడు బానిస ఎక్కడ పడితే అక్కడ కింద పడి ఉండేవాడు. అట్లాంటి వాడిని కూడా చాలా భార్య మనం కూడా ఊరోళ్ళం కూడా అంటే బాగుండదు కదా. వ్యక్తి ఫస్ట్ ఏంటంటే ఆయన మెంటల్ కండిషన్ ఇంకా పట్టించుకునే వాళ్ళు ఇక్కడ వాళ్ళ మీద ఆయన మనసులో ఊహించుకొని చేసింది తప్ప. మల్లం యాకయ్య గారు అయినటువంటి కుమారుడు మల్లం రమేష్ గారి దగ్గర ఉన్నాం. ఒకసారి అడిగి తెలుసుకున్నాం అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎన్ని గంటల సమయం జరిగింది, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు ఏం చెప్పారనేసి ఒకసారి ఆయన మాటలు అడిగి తెలుసుకున్నాం. చెప్పండి ఎలా జరిగింది మీ ఫాదర్ గారు? అయితే అక్కడ వరకు లేవలేదన్నా. మా అమ్మ లేచి చెరుకు బాత్రూమ్కి వెళ్తుంటే వెనక నుండి పోయి కొట్టడం జరిగింది. కొట్టడంతోనే స్పాట్లా అంటే ఎందుకు కొట్టాడని చెప్తున్నాడు అతను, ఎందుకు కొట్టడానికి గల కారణాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాకు దాని గురించి ఏ కారణం తెలియదన్న. అది మేము ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఏం మాట్లాడుకోలేదు. అది మొబైల్ పోయిన తర్వాత మంత్రాల వేపంతో నన్ను ఒక 1 నెల రోజుల నుండి ఇక్కడ నా కళలోకి వచ్చి నన్ను పీడిస్తున్న స్పందనతో నన్ను కొట్టి చంపేయడం జరిగింది. నార్మల్ గా ఓన్లీ మీ పాలవారం తెలుస్తుంది ఇక్కడ రాజు అనేది. అతను మానసిక పరిస్థితి మంచిగానే ఉందా, లేకపోతే మీకు ఇదివరకు కూడా ఏమైనా పంచాయతీలు కానీ చేశారమ్మా ఇట్లా మంత్రాలు వేస్తున్నాయి ఇలాంటి ఏమీ లేవన్నా. ఏ పంచాయతీ లేదు, ఏం లేదు. ఆయన మానసిక వ్యక్తిత్వంతోనే మా నాన్నని కొట్టి చంపేయడం జరిగింది. ఇక్కడ సుమారు ఎన్ని గంటల ప్రాంతం? 6:30 టైం. ఆ టైంలో ఎక్కడికి ఇంటి దగ్గర లేకుండా బయటికి వెళ్ళిన పొలం దగ్గరికి బయటికి చెరువు దగ్గరికి వెళ్తుండగా వెళ్ళే మార్గంలో జరిగింది.